హైదరాబాద్‌ను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసి, పూర్తిగా మార్చే 10 గేమ్ చేంజర్స్ గ్రోత్ సెంటర్ స్పెసిఫిక్‌గా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాదు అండ్ తెలంగాణ ముఖ్యంగా ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు ముందుకు పరిగెడుతుందని చెప్పొచ్చు. యాక్చువల్‌గా దే టార్గెటింగ్ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ బై 2047. మరి ఈ ఆర్థిక వ్యవస్థ సాధ్యమా? కాదా? అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే, ఒక 10 మెగా గ్రోత్ స్పెసిఫిక్ ఆహ్, ప్రాజెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇందుట్లో నంబర్ 1 వచ్చేలకి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు రాబోతున్న రింగ్ ఆల్మోస్ట్ 361 కిలోమీటర్స్‌లో 2 ఫేసెస్ సౌత్ అండ్ నార్త్ సెక్టర్ 2 ఫేసెస్‌లో రాబోతుంది. దీని చుట్టూ కూడా ఏంటంటే దీని చుట్టూ సుమారుగా 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ 1-3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో గ్రోత్ కారిడార్ అనేది కూడా రాబోతుంది. దీని చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్ కూడా రాబోతుందన్నమాట. అంటే రైల్ కమ్ రోడ్ అనమాట. దీన్ని వితిన్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆహ్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ రిక్వెజిషన్ ఇంకా సౌత్ సైడు ఎక్విజిషన్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. నార్త్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత దే హావ్ టు గివ్ టు ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్‌హెచ్ఏఐ అన్నమాట. అప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే their target is within 3 years they're able to complete the regional ring road వర్క్. ఇది ఒక సమగ్ర అభివృద్ధికి రాబోతుందన్నమాట. ఒక ఆర్థిక పరమైన అభివృద్ధి, సామాజిక పరమైన అభివృద్ధి, సమగ్రంగా 4 దిశలా డెవలప్‌మెంట్ అనేది తీసుకురాగలిగిన కెపాసిటీ, ఆపర్చునిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఇది. ఎందుకు చెప్తున్నానంటే, ఇటు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ చాలా వరకు డిస్ట్రిక్ట్స్‌ని కవర్ చేస్తూ ఉన్న ప్రాజెక్ట్ ఇది. దానివల్ల ఏంటంటే 360 డిగ్రీస్‌లో డెవలప్‌మెంట్ అనేది రాబోతుంది. ఇంకోటి కనెక్టివిటీ పెరగబోతుంది. అదర్ స్టేట్స్ కూడా వెళ్ళటానికి చాలా ఈజీ కనెక్టివిటీ వస్తుంది. అభివృద్ధి పరంగా కూడా ఆ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఏంటంటే స్మాల్ ఇండస్ట్రియల్ కారిడార్స్‌ని కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా శాటిలైట్ టౌన్‌షిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఉండటానికి విధంగా. అట్లనే లాజిస్టిక్ సెంటర్సు అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్స్ కూడా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అనేది రాబోతున్నాయి. దీనివల్ల కూడా ఏంటంటే లాట్ ఆఫ్ అభివృద్ధి అనేది ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేలకి ఏంటంటే రీజనల్ రింగ్ రైల్. రీజనల్ రింగ్ రైడ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. ఆల్మోస్ట్ దేర్ హెడ్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ సర్వే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. దే మే స్టార్ట్ ఆఫ్టర్ అనౌన్సింగ్ ఆఫ్ ది రీజనల్ రింగ్ రోడ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి దే మే ఆల్సో స్టార్ట్ రీజనల్ రింగ్ రైల్ అనమాట. అదొస్తే ఏంటంటే తెలంగాణ అండ్ హైదరాబాద్ విల్ బి ద నంబర్ 1 స్టేట్ టు హ్యావ్ ద రీజనల్ రింగ్ రైల్ అనమాట. దానివల్ల కూడా కనెక్టివిటీ పెరగటం వలన, యాక్సెసిబిలిటీ పెరగటం వల్ల ఏంటంటే మంచి అద్భుతమైన అభివృద్ధి అనేది ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేలకి ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ఎఫ్‌సిడి అనమాట. ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది ఒక 30,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్‌లో ఆల్రెడీ బిట్వీన్ ద సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఆల్మోస్ట్ 753 స్క్వేర్ కిలోమీటర్స్‌లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. దీనివల్ల కూడా ఏంటంటే ఫ్యూచర్‌లో నెక్స్ట్ 25-50 ఇయర్స్ నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది డెవలప్‌మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పటి నుంచి డెవలప్ చేస్తున్నారు. ఒక స్మార్ట్ సిటీగా, ఒక ఎకానమిక్ హబ్‌గా అనేది లేటెస్ట్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కూడా ఇక్కడ తీసుకురాబోతున్నారు. అంటే ఎకానమిక్ కంట్రిబ్యూషన్‌కి ఇది గోయింగ్ టు బి డెఫినెట్‌లీ మేజర్ రోల్ అన్నమాట. ఇది మేజర్ రోల్ అనేది ప్లే చేయబోతుంది ఫ్యూచర్ సిటీ యొక్క క్లస్టర్స్ అన్నమాట. అది
చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 13 లాక్స్ ఎంప్లాయ్‌మెంట్ వితిన్ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఎంప్లాయ్‌మెంట్ అనే జనరేషన్ రాబోతుంది. డ్రోన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. అట్లనే స్పోర్ట్స్, క్రికెట్ స్టేడియమ్స్, జూస్ జూ పార్క్స్, అట్లనే క్రికెట్ స్టేడియమ్స్, ఈ విధంగా డిఫరెంట్ సినారియో, డిఫరెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయి. అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీకి సంబంధించిన ఫెసిలిటీస్, ఒక ఎకో సిస్టమ్ అనేది డెఫినెట్గా అక్కడ రాబోతుందన్నమాట. దానివల్ల కూడా ఎకానమీ ఆఫ్ ది తెలంగాణ విల్ బి గోయింగ్ టు బి మేజర్ బూస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేలకే మెట్రో విస్తరణ. మెట్రో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్కి కూడా డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండడం వల్ల అది ఇంకా రావాల్సి ఉంది. దానివల్ల కూడా ఏంటంటే చాలా అద్భుతంగా మెట్రో ఎక్కడైతే కనెక్టివిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే రెసిడెన్షియల్ పరంగా కూడా ఏంటంటే డిమాండ్ అనేది ఉండబోతుంది అన్నమాట. అండ్ అభివృద్ధి అనేది డెఫినెట్గా సాగుతుంది అన్నమాట. ఇంకోటి గవర్నమెంట్ లేటెస్ట్గా కూడా ఏంటంటే మెట్రోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రోకి దేర్ ప్లానింగ్ అనమాట నెక్స్ట్ ఫేజ్లో. అంటే ఒక విధంగా ఏంటంటే మెట్రో యొక్క విస్తరణ కనెక్టివిటీ పరంగా కూడా గ్రోత్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. ఒక జాబ్స్ పరంగా వస్తుంది, ఇట్లా కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కూడా వస్తుంది. ఈ విధంగా కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది అద్భుతంగా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఉండబోతుందని చెప్పొచ్చు మనము. అట్లనే ఇంకోటి సెక్టర్ యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ అది ఇండియా రాదర్ సెంట్రల్ గవర్నమెంటు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఓపెన్ చేయటం జరిగింది. దానివల్ల కూడా ఏంటంటే డిఫెన్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ, అట్లనే ఏరోస్పేస్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ హైదరాబాద్లో ఇంకా ఎక్స్పాండ్ అవ్వబోతున్నాయి. మనం రీసెంట్గా కూడా మనం చూసాము, రెఫెల్కి సంబంధించిన ఇంజిన్స్ హైదరాబాద్లో ఆదిబట్ల అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వబోతున్నాయి ఫ్యూచర్లో సఫ్రాన్ కంపెనీతో కొలాబరేషన్తో. అట్లనే డిఫెన్స్కి సంబంధించిన డ్రోన్స్ కానీ, మిజైల్ టెక్నాలజీ కానీ, ఈ విధంగా ప్రైవేట్ ప్లేయర్స్ రావటం వల్ల టైం ఫర్ ద గ్రోత్ అనేది ఫాస్ట్నెస్ అనేది పికప్ అవ్వబోతుంది అనమాట. దానివల్ల కూడా ఏంటంటే డెఫినెట్గా అభివృద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అట్లనే నాలెడ్జ్ సిటీ మనం చూసాము. నాలెడ్జ్ సిటీ దగ్గర కూడా రీసెంట్గా రాయదుర్గం దగ్గర కూడా మంచిగా అక్కడ చాలా క్లస్టర్స్, అక్కడ ఇండస్ట్రియల్ ఆఫీస్ స్పేస్ కానీ, ఐటీకి సంబంధించిన అనేది చాలా వరకు అక్కడ రాబోతున్నాయి. మనం అక్కడ రాయదుర్గం దగ్గర కూడా రీసెంట్గా పర్ ఏకర్ 177 crores ఆఫ్ రూపీస్లో కూడా రీసెంట్ ఆక్షన్లో 1 acre కాస్ట్ వెళ్ళింది. అక్కడ మల్టీ జోన్స్, డెవలప్మెంట్స్ అనేది అక్కడ కూడా రాబోతుంది అనమాట. నియోపోలిస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. నియోపోలిస్లో కూడా నియోపోలిస్ ఆల్సో ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు బి ఫ్యూచర్ ఎకానమిక్ హబ్ అనమాట. అదేంటంటే అంటే అక్కడ ఏంటంటే రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, హాస్పిటాలిటీ అంటే అటు 5 స్టార్ హోటల్స్, దీనికి సంబంధించిన యొక్క డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఒక మంచి గ్రోత్ సెంటర్ అనేది అక్కడ ఉండబోతుందన్నమాట. అక్కడ మోర్ దెన్ 50 floors ఆఫ్ ది బిల్డింగ్స్ అక్కడ మనకి కనిపిస్తాయి. ఇప్పుడు వెళ్ళినా కూడా ఏంటంటే సాస్ బిల్డింగ్స్ కానీ ఈ ఆల్మోస్ట్ కంప్లీట్ అనమాట. 54 floors అదైతే. ఇట్లానే జిఎంఆర్ ఏరో సిటీ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ దగ్గర రాబోతుంది. ఆల్మోస్ట్ ఇన్ ద 1500 acres ఆఫ్ ది ల్యాండ్లో అక్కడ కూడా ఎన్నో ఆఫీస్ స్పేస్ కానీ, డబ్ల్యూటీసీ సెంటర్స్ కానీ, అంటే ఈ ఎంప్లాయ్మెంట్కి జనరేషన్ అనేది అక్కడ కూడా చాలా క్రియేట్ అవ్వబోతుంది అనమాట. ఇది ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్ట్రీమ్స్లో కూడా అక్కడ కూడా మంచి క్లస్టర్స్ అనేది రాబోతుంది. ఆ విధంగా కూడా ఏంటంటే అక్కడ మామిడిపల్లి, తుక్కుగూడ, శంషాబాదు, మహేశ్వరము, ఈ ఆదిబట్ల, ఈ సరౌండింగ్ ప్లేసుల్లో రియల్ ఎస్టేట్ పరంగా ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ భవిష్యత్తులో మంచిగా డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times అనేది రిటర్న్స్ రాబోతున్నాము ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మన పరిస్థితి తుక్కుగూడ ఆ ప్రాంతంలో కానీ, శంషాబాద్ ఆ ప్రాంతంలో కానీ 25-30 thousandలో కూడా కొంచెం డీప్కి వెళ్ళినా కానీ
పర్ స్క్వేర్ యార్డ్ మనకు రావడానికి అవకాశం ఉంది. విల్లాస్ అయితే ఆల్మోస్ట్ 8,000 కాడి నుంచి 12,000 పర్ ఎస్ఎఫ్టీ ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఇంకా ఇక అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా తక్కువ. అపార్ట్మెంట్ కల్చర్ అయితే నియర్ అబౌట్ 5,500 ఆ ప్రాంతంలో పర్ ఎస్ఎఫ్టీ అక్కడ మీకు ప్రాజెక్ట్స్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాదు ఆల్మోస్ట్ సాచురేషన్ అయింది. ఇప్పుడు దే ఆర్ పుల్లింగ్ నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే సౌత్, సౌత్ ఈస్ట్ అనేది అద్భుతంగా డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అందుకని చాలా ప్రాజెక్ట్స్ మనము చూస్తున్నాము. సాతం రాయ్ దగ్గర ఒక మోర్ దెన్ 10 ప్రాజెక్ట్స్ గోద్రేజ్ కానీ, రామ్‌కి కానీ, అట్లనే సుమధుర కానీ, అపర్ణ కానీ, ప్రెస్టీజ్ సిటీ కానీ అట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మన అక్కడ వస్తున్నాయన్నమాట. అంటే మనం చూసుకోవచ్చు ఏ విధంగా డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఎయిర్‌పోర్ట్ స్పెసిఫిక్ అండ్ ఎయిర్‌పోర్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్‌లో చాలా అద్భుతంగా ఉండబోతుందనమాట. దాంతోపాటు మెట్రో కూడా రావటం ఆ ఏరియాస్‌లో ఒక విధంగా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మనకి మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఏంటి? ఉండటానికా? లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ కోసమా? దాన్ని బట్టేసి మన బడ్జెట్ ఏంటి? దాని ప్రకారంగా మనం అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలా. ఇప్పుడు కొన్ని కొన్ని పాన్ ఇండియా కంపెనీస్‌లో మీరు డైరెక్ట్ ఎళ్ళినా గానీ త్రూ ద ఆథరైజ్డ్ అసోసియేటు, అడ్వైజర్ ప్రాపర్టీ అడ్వైజర్ వెళ్ళినా గానీ సేమ్ రేటే ఉంటుంది. కాకపోతే వెన్ యూ గో త్రూ ద ప్రాపర్టీ అడ్వైజర్ యూ విల్ గెట్ ఎ గుడ్ గైడెన్స్, గుడ్ సర్వీస్. మీరు డైరెక్ట్‌గా వెళ్ళినా కూడా మీరు కూడా మేనేజ్ చేయొచ్చు. బట్ దట్ సర్వీస్ విల్ నాట్ బి అవైలబుల్ విత్ ద నో వితౌట్ చేంజ్ ఇన్ ప్రైస్ అనమాట. ప్రైస్ విల్ నాట్ చేంజ్ ఇఫ్ యూ గో డైరెక్ట్ ఆల్సో. బట్ ద పీపుల్ try to go direct because I expecting that they may get reduce the price, especially in the pan India company, pan India projects like Godrej గాని, సుమధుర గాని ఇటువంటి ప్రాజెక్ట్స్‌లో దే వోంట్ రెడ్యూస్ అనమాట. దీనివల్ల కూడా ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే డేటా సెంటర్స్ డేటా సెంటర్స్ కానీ ఆల్మోస్ట్ ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా ఫోకస్డ్‌గా డెవలప్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్‌మెంట్ రాకపోవచ్చు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యొక్క ఫెసిలిటీస్ రావడానికి అవకాశం ఉంది నియర్ టు ద డేటా సెంటర్స్ అనమాట. దానికోసం ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ సెపరేట్‌గా మళ్ళీ రాబోతున్న ఫ్యూచర్ సిటీలో కూడా అలాట్‌మెంట్ చేయటం జరిగిందనమాట. అట్లనే ఇంకో గ్రోత్ సెంటర్ ఏంటంటే మూసీ రివర్ రీజనరేషన్ అని పునరుజ్జీవం చేయాలి మూసీ రివర్‌ని. మంచినీళ్ళు పారే విధంగా చేయాలా? ఒక ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, ఎంటర్‌టైన్‌మెంట్ కారిడార్‌గా ఈ మూసీ రివర్ పొడుగున మొత్తం డెవలప్‌మెంట్ చేయాలనేది ఒక మాసివ్ ప్లాన్‌తో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతుంది. దానికి సంబంధించిన ఆల్మోస్ట్ దే ఎక్స్‌పెక్టెడ్ మోర్ దెన్ 4,200 క్రోర్స్ ఆఫ్ రూపీస్ దే ఎక్స్‌పెక్టెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. దానికి ఆల్మోస్ట్ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆల్మోస్ట్ అప్రూవల్ అయితే విత్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్‌తో ఆల్మోస్ట్ అప్రూవల్ అయితే జరిగింది. దే ఆర్ గోయింగ్ అంటే దే వాంట్ టు క్రియేట్ ఎ నైట్ ఎకానమీ అనమాట. నైట్ కూడా మార్కెట్ ఉండేట్టుగా నైట్ యొక్క ఫెసిలిటీస్ కానీ, ఎంటర్‌టైన్‌మెంట్స్ కానీ ఈ విధంగా ఆల్ అలాంగ్ ద మూసీ రివర్ అనేది దే ప్లానింగ్ అనమాట. అంటే ఇంతవరకి ఏ స్టేట్ కూడా ఈ ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకోలేదు. బట్ గవర్నమెంట్ తెలంగాణ నౌ దే టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఫర్ ద నైట్ ఎకానమీ అనమాట. అట్లనే మనం చూసినట్టయితే ఏరియా బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ బిట్వీన్ ఇది ఫ్యూచర్‌లో చాలా అద్భుతంగా డెవలప్ అవుతానికి అవకాశం, ఆపర్చునిటీస్ అనేది ఉంది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ ద మోర్ ఫోకస్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నమాట ఆ ఏరియాస్‌లో. అట్లనే రాబోతున్న రేడియల్ రోడ్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ కాడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ కలుపుతూ కొన్ని రేడియల్ రోడ్స్ గవర్నమెంట్ తెలంగాణ ఆల్రెడీ దే ప్లానింగ్ నౌ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్ ఆన్ ద సమ్ ఆఫ్ ది వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్ రేడియల్ రోడ్స్ చేయటము. కొన్ని ఇంకా చేయాల్సి ఉంది. అది కూడా ఏంటంటే ఆ కనెక్టివిటీ రాబోవటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్మెంట్ ఉండబోతుంది. లాజిస్టిక్ పరంగా, కనెక్టివిటీ పరంగా బాగా గ్రోత్ అనేది ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రేడియల్ రోడ్స్ ప్లస్ ఎక్కడైతే నేషనల్ హైవేస్, ఎక్కడైతే స్టేట్ హైవేస్ ఇంటర్సెక్షన్ విత్ జంక్షన్స్ ఆఫ్ ది రీజనల్ రింగ్ రోడ్
అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఇంటర్సెక్షన్ విత్ నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ మంచిగా రిటర్న్స్ అనేది రావాలి. ఎందుకంటే నేషనల్ హైవేతో ఎక్కడైతే ఇంటర్సెక్షన్ ఉంటుందో రీజనల్ రింగ్ రోడ్కి అక్కడ మోర్ దెన్ 100 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆ ఇంటర్సెక్షన్కే కేటాయిస్తున్నారు. అక్కడ క్లస్టర్స్ అనేది రాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగారెడ్డి దగ్గర పెద్దాపూరు, అట్లనే చోటుప్పలు విజయవాడ రూట్‌లో, ఇట్లా షాద్‌నగర్ ఇక్కడ ఏది బెంగుళూరు రూట్‌లో అండ్ చేగూరు దట్ సైడ్ నార్త్ బెంగుళూరు నాగ్‌పూర్ రూట్‌లో ఈ కొన్ని కొన్ని ఇటువంటి ప్లేసుల్లో ఏంటంటే మంచిగా డెవలప్‌మెంట్ ఈరోజు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి మంచిగా ఎందుకంటే లెస్ దెన్ 15,000 కూడా ఇప్పటికి కూడా ఆ ఏరియాస్‌లో 15,000 నుంచి 20,000 ఆ ప్రాంతంలో పర్ స్క్వేర్ యార్డ్ మంచిగా అవైలబిలిటీ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ ఒక్కసారి వచ్చిన తర్వాత డెవలప్‌మెంట్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ అనేది రిటర్న్స్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందనమాట. ఉండబోతుందని చెప్పొచ్చు డెఫినెట్‌గా. అట్లనే ఆహ్, నిమ్స్ గూడా ఏంటంటే నేషనల్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నియర్ జహీరాబాద్ అనమాట. అక్కడ కూడా ఏంటంటే ఇంకా డిలే ఉంది. గవర్నమెంట్ ఇంకా హాస్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఇండస్ట్రీస్. ఆల్రెడీ కొన్ని కొన్ని కంపెనీస్ రావటం జరిగింది. వెమ్ టెక్నాలజీ డిఫెన్స్‌కి సంబంధించినవి గానీ, ఈవీ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ గానీ, ఇట్లా కొన్ని కంపెనీస్ అయితే వచ్చినాయి. బట్ ఇట్స్ నాట్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ ఫాస్ట్‌నెస్ అయితే లేదని డెఫినెట్‌గా చెప్పుకోవచ్చు. ఇటువంటివి కూడా ఏంటంటే అట్లనే ఇండస్ట్రియల్ కారిడార్స్ కొన్ని నేషనల్ హైవేస్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ హెచ్బిఐసి అంటారు. అట్లనే హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్. ఈ విధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్‌ను కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని డెవలప్మెంట్ చేస్తే అభివృద్ధి అనేది డెఫినెట్‌గా గంటాపదంగా మంచిగా ఉండబోతుందనేది మనం చెప్పుకోవచ్చు. కానీ దీస్ ఆల్ వన్ పార్ట్ మనం ఎత్తుకుంటే బట్ దేర్ ఆర్ ఛాలెంజెస్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఎందుకంటే సెంట్రల్‌లో ఒక పార్టీ ఉండటం, స్టేట్‌లో ఒక పార్టీ ఉండటం, డిఫరెంట్‌గా పార్టీ ఉండటం ఒక విధంగా నెగెటివ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్. ఎప్పుడైతే విల్ పవర్ పొలిటికల్‌గా విల్ పవర్, అడ్మినిస్ట్రేషన్‌గా విల్ పవర్ ఉంటే అభివృద్ధి అనేది ఎవరు ఆపలేరు. ఎందుకంటే హైదరాబాద్‌కి అంత పర్టిక్యులర్ అడ్వాంటేజ్ ఉంది. ఏ పార్టీ వచ్చినా గానీ, ఎవరు రూలింగ్‌లో ఉన్నా గానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మన లాస్ట్ ఆహ్, 20, 30 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం. పార్టీస్ మారినా, గవర్నమెంట్ మారినా, ఎవరు మారినా గానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఆగల. అది డెఫినిట్‌గా నెక్స్ట్ 5-10 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్ సిటీ రావాలి అనుకుంటే. బట్ గ్రోత్ అనేది డెఫినిట్‌గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కొస్తే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. కానీ అట్లని మీ యొక్క లిమిటేషన్స్ కూడా చూసుకోండి. జోన్స్ చూసుకోండి. అప్రూవల్స్ కూడా చూసుకోండి. అన్ని విధాలా ఏంటంటే విల్లాస్ తీసుకోవాలనుకుంటే కొన్ని ప్రికాషన్స్ అట్లనే ప్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్‌లో ప్లాట్స్ తీసుకునే కొన్ని ప్రికాషన్స్, అట్లనే అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ వీటి అన్నిటికి అబ్జర్వ్ చేసి దాన్ని అన్నీ తీసుకుంటేనే మీకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది రిటర్న్స్ మంచిగా ఉంటాయి. ఏ విధమైన చిన్న మిస్టేక్ జరిగినా ఏంటంటే యువర్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ గోయింగ్ టు స్ట్రక్. ఎందుకంటే తక్కువ రేట్‌లో ఎక్కువ బెనిఫిట్ ఉండేట్టుగా మీరు ప్లాన్ చేయండి. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎందుకంటే అందరూ రాబోయే ముందు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మీకు రిటర్న్స్ అనేది మంచిగా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్స్. దీనికి సంబంధించిన ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా గానీ నన్ను సంప్రదించొచ్చు. మా ఫోన్ నంబర్ ఈజ్ 8121748850. థాంక్ యూ.